మనతో సత్యదేవ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి. ఎలా అనిపిస్తుంది ఈ మూవీ ఇంత మంచి సక్సెస్ అవ్వడం? మీరు ఎన్ని రోజుల నుంచో థియేటర్‌లో సక్సెస్ మంచి హిట్ రావాలి అని అనుకున్నారు కదా! ఇది ఇప్పుడు ఇలా సక్సెస్ అయితే ఆ హ్యాపీనెస్ ఎలా? యాహ్! అంటే చాలా సార్లు చెప్పినట్టు ఇది ఒక 10 అంటే వెంటనే వచ్చింది కాదండి. ఒక 10 ఇయర్స్ పట్టింది. సో, ఆహ్, చాలా హ్యాపీ అనిపించింది. అంటే సరే మనం సెలెక్ట్ చేసుకున్న కథో, లేకపోతే మనకు నచ్చిన కథో ఇంత జనాదరణ వచ్చినప్పుడు, అరే మనం చేస్తుంది కరెక్ట్ పాత్రలోనే వెళ్తున్నాం అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ స్పేస్‌లోనే ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు కూడా నేను సెలెక్ట్ చేసింది కూడా అలాగే ఆడుతుంటే ఆఫ్‌కోర్స్ మార్కెటింగ్ కూడా అంతే చేసాం. సో, ఇంకా ఎక్కువ చేయాలి. రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అంటే ఇదొకటి ఆడగానే నెక్స్ట్‌ది వదిలేయడానికి లేదు. ఆబ్వియస్‌లీ అంతే చేయాలి. రెస్పాన్సిబిలిటీ పెరిగిందనుకుంటున్నాను. యాహ్! మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు. ఎక్కడ ఏ మూవీ వచ్చినా మీ మూవీ హిట్ అయినా లేకపోతే కొంచెం తగ్గినా మీకు మాత్రం ఎప్పుడూ జనాలు చాలా మంచి యాక్టర్ అనే పేరుంది. మీరు యాక్టింగ్ పరంగా మీకు బాగా సాటిస్ఫై అయిన మూవీ ఏంటి? అంటే నేను యాక్టింగ్ పరంగా నాకు చాలా సినిమాలు ఇష్టం అండి. అంటే అందులో నేను ఒక్కటి నిజంగా చూస్ చేసుకోలేను. ఇప్పుడే కాదు ఇంకో 50, 100 సినిమాలు చేసినా కూడా నాకు ఇది పర్ఫెక్ట్, ఇది నాకు ఇష్టం అని నేను చెప్పలేను. కానీ ఏ సినిమాలు ఆడాయి అని చెప్పగలుగుతాను. దేనివల్ల నాకు ఎక్కువ పేరు వచ్చిందంటే ఆ సినిమాలు చెప్పగలుగుతాను. బట్ ఏది ఇష్టమో చెప్పలేను. ఆడాయి అంటే 'బ్లఫ్ మాస్టర్‌కి' పేరు ఎక్కువ వచ్చింది. 'ఉమామహేశ్వర గ్రూపస్య' పేరు ఎక్కువ వచ్చింది. తర్వాత 'రామ్ సేతు', 'గాడ్ ఫాదర్' ఈ సినిమాలు నాకు పేరు ఎక్కువ వచ్చింది. ఆహ్, దీనికేంటంటే చాలామంది ఏమన్నారంటే, "నీది ఎక్కువ అంత పెర్ఫార్మెన్స్ ఏం లేదు ఈ సినిమాలో" అన్నారు. బట్ సినిమా ఆడింది. సో, అంటే కొన్నిసార్లు చాలా చేసినా కొన్నిసార్లు సినిమాలు ఆడవు. కొన్నిసార్లు మనం క్యారెక్టర్ తగ్గట్టు లేకపోతే అలా ఉన్నా గూడా ఆడతాయి. దానికి ఎగ్జాంపుల్ 'జీబ్రా'. సో, యాహ్! Please subscribe to the channel and download the Politicos app from the links in the description.